అందరికీ నమస్తే అండి. అంటే వీడియో చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ విన్నా, అందుకే నవ్వు ఆగట్లేదు, నవ్వుకుంటూనే చేస్తున్నా, ఏమనుకోవద్దు. పైగా ఆ కింద కామెంట్లు కూడా చూసా. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ విన్నాను, ఆ కింద కామెంట్లు ఏమైనా పాజిటివ్గా వచ్చాయేమో చూశాను. పాజిటివ్గా అయితే ఏమీ రాలేదు. ఒకసారి విన్నాను. సరే, ఇంకా వినలేంలే. కానీ అసలు మేబీ ఇందాక వీడియోలో కూడా చెప్పాను, ఆ స్క్రిప్ట్ రైటర్స్ ఎవరున్నా కానీ స్క్రిప్ట్ మార్చుకుంటే మంచిది. లేకపోతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు, ఆయన ఆలోచనలో మారకపోతే వైసీపీ అసలు లేవడం కష్టమేనండి. నాకు ఈ రోజుతో ఒక క్లారిటీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నీ ఈ మధ్య చూస్తుంటే, ఆ మధ్య శ్రీకాకుళం వెళ్ళారు, సీదిర అప్పలరాజు గారిని పరామర్శించడానికి. జనం వస్తున్నారు, జనాలను తీసుకొస్తున్నారు, కేవలం జనాల్ని మాత్రమే తీసుకొస్తున్నారు. ఏ విధంగా తీసుకొస్తున్నారు? తరలిస్తున్నారు. శ్రీకాకుళం అంపోలు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల 40-45 నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకొస్తున్నారు. దేవరపల్లి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న 30-40 నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకొస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి జనాలను తరలిస్తున్నారు. ఇన్ఛార్జీలకు ఆ బాధ్యతలు అప్పచెప్తున్నారు. దాన్ని చూసి సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటున్నారు, వాళ్ళ సొంత మీడియాలో డబ్బా కొట్టుకుంటున్నారు, సెల్ఫ్ ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు, బీభత్సం ఇంకా తిరుగులేదు అనుకుంటున్నారు. సిద్ధం సభలకు కూడా జనం బాగానే వచ్చారుగా. ఎన్నికలకు ముందు సిద్ధం సభలు జరిగాయి, దానికి బాగానే వచ్చారుగా. మరి ఏమైంది? సో జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్ని తీసుకొస్తున్నారు, తరలిస్తున్నారు. బట్ ఇది అబద్ధపు బతుకు. ఎస్, రాజకీయంగా అబద్ధపు బతకూడదు, మనిషి అబద్ధపు బతకూడదు. ఇప్పుడు వైసీపీ అబద్ధపు బతుకులోనే ఉంది. సారీ, ఇలా అంటున్నందుకు క్షమించండి వైసీపీ అభిమానులు. మనకి మనం నిజం చెప్పుకోవాలి, మనకి మనం సమాధానం చెప్పుకోవాలి. మన బలం ఎంతో, మన బలహీనత ఏంటో మనకి మనం తెలియాలి. అప్పుడే మనం గెలవగలం. అరే నా బలాలేంటి, నా బలహీనతలేంటి, ఓకే, ఎదుటివాడు ముందు మనం షో చేద్దాం. అరే నేను పిండి చేసేస్తాను, నువ్వు ఒక రాయి తేరా ఒక్క గుద్దుకు పిండి చేసేస్తా అని చెప్పి మనం షో కొట్టచ్చు, షో చేయొచ్చు. నిజంగా వాడు తెస్తే మన బతుకేంటో వాడికి తెలుస్తుంది, మనకి తెలుస్తుంది. కానీ మనకు మనం తెలియాలిగా, మన ఒరిజినాలిటీ ఏంటో, మన బలం ఏంటో. సో నాకు ఏదైనా ఎగ్జామ్ పెట్టు 100కు 100 మార్కులు వస్తాయని చెప్పి మనం షో కొట్టచ్చు. బట్ ఒరిజినాలిటీ తెలియాలిగా, అసలు నేను పాస్ అవుతానా లేదని మనకు తెలియాలిగా. అంటే మన వ్యక్తిగతంగా మన ప్లస్లు మైనస్లు మనకు తెలియాలి, మనం అంచనా వేసుకోవాలి. దానికి తగ్గట్టే మనం ప్రగల్భాలకు పోవాలి, మాట్లాడాలి. రాజకీయాల్లో కూడా ఆ పార్టీల బలాలు బలహీనతలు వాళ్ళకైనా ఐడియా ఉండాలి. కానీ ఇక్కడ వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. జనాలను తీసుకొచ్చి ఆ జనాలను వాళ్ళే చూపించుకొని వాళ్ళే మురిసిపోతున్నారు. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే పేపర్లో రాసుకుంటున్నారు, వాళ్ళ పేపర్లోనే రాసుకుంటున్నారు, వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళే రేపు పొద్దున్న చూసుకొని మురిసిపోతున్నారు. అర్థమైందిగా లాజిక్? అది వైసీపీ రాజకీయం. మరిది రాజకీయంగా వాళ్ళని వాళ్ళు చంపేసుకున్నట్టేగా. ఆల్రెడీ చంపేసుకున్నారు. 2024లో వాళ్ళు చేసిన తప్పదే. సిద్ధం సభలు పెట్టారు, జనాలను తీసుకొచ్చారు, మురిసిపోయారు, వాళ్ళకు వాళ్ళే ఫోటోలు వేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళే ప్రచారం చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళే చూసుకున్నారు, మురిసిపోయారు, రాజకీయంగా పాతాళానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నారు. పోనీ ఏమైనా విధానాలు మారాయా? స్ట్రాటజీ మారట్లేదు. జనాలను చూపించే స్ట్రాటజీ మారట్లేదు. విధానాలు మారాయా? ఆలోచనలు మారాయా? మారట్లేదు. అట్లీస్ట్ విషయావగాహన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళే కంటే ముందు పొగాకు రైతులు ఆ బోర్డు వాళ్ళతోనూ తన పార్టీలో బాగా అవగాహన ఉన్న నాగిరెడ్డి గారు కొంతమంది ఉన్నారుగా, రైతు వాళ్ళు, అలాగే వ్యవసాయ శాఖ గతంలో చేసిన మంత్రులు ఉన్నారుగా, వైసీపీలో పొగాకు గురించి పండించిన రైతులు ఉన్నారుగా. అటు 10 మందిని తన ఆఫీసుకి పిలిపించుకొని మాట్లాడాల్సింది కదా. ఏంటి సమస్య, ఏం మాట్లాడదాం, స్పీచ్ ఏంటని. ఎవరో స్క్రిప్ట్ రైటర్కి, ఎవరికో కంటెంట్ రైటర్కి స్పీచ్ ఇవ్వడం ఏంటి? వాడు ఏది పడితే రాయడం ఏంటి? అది మీడియా ముందు చదవడం ఏంటి? అసలు అర్థం ఉండక్కర్లా. ఆ రైతులకైనా ఎక్కాలిగా. అరే జగన్మోహన్ రెడ్డి గారికి మా కోసం వచ్చారు, మా కోసం మాట్లాడిన ఆ రైతులకైనా బుర్రకెక్కాలిగా. ఈ స్పీచ్ ఏమెక్కుద్ది, ఈ లైన్లు ఏమెక్కుతాయి? వరి తింటే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు గారు వరికి మద్దతు ధర ఇవ్వరు, మామిడి తింటే షుగర్ వస్తుందని చంద్రబాబు గారు మామిడికి మద్దతు ధర ఇవ్వరు. ఇవి లాజిక్కా? ఇది మాట్లాడాల్సిన మాటలా? సో వేరే ఉంటాయి. నాకెందుకో స్క్రిప్ట్ రాసినోడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో రాస్తున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి గారిని జీవితంలో సీఎంకి చేయకూడదు, చేస్తే మళ్ళీ నా ఉద్యోగం పోద్ది, ఆయనకి ఇంకా స్క్రిప్ట్ అవసరం ఉండదు, ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టాడు కదా, కాబట్టి జీవితాంతం ఆయన అలాగే ఉండాలి, నేను ఇలాగే ఉండాలి, కాబట్టి ఇలాగే రాస్తానని రాస్తానండేమో చూసుకోండి.
అసలు కంటెంట్ బాగోట్లా, అసలు సబ్జెక్ట్ డెలివర్ అవ్వట్లా, జనాలకు కావాల్సిన పాయింట్లు బయటకు వెళ్ళట్లా, ఓన్లీ పొలిటికల్ షో, ఓన్లీ సెల్ఫ్ ఎలివేషన్స్ మాత్రమే వెళ్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఒక రాజకీయ పార్టీని నడిపే విధానం ఇది కాదు. వైసీపీ వాళ్ళ కోపం వచ్చినా, వైసీపీ వాళ్ళ హర్ట్ అయినా ఇవి పచ్చి నిజాలని అంగీకరించండి. పరిస్థితులు బాలేవు. ఈరోజు దేవరపల్లిలో జనాలను చూశాను. ఎస్, జనం బీభత్సంగా వచ్చారు, ఒప్పుకుంటా. బట్ ఎలా వచ్చారు వాళ్ళకి తెలుసు, వచ్చిన వాళ్ళకి తెలుసు. పోనీ ఏమైనా సబ్జెక్ట్ డెలివరీ అయిందంటే అది కూడా లేదు. థ్యాంక్ యూ.